జీవగ్రంథంలో నీ పేరు ఉంటే నీకు మోక్షం ప్రాప్తిస్తుంది. అదే జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నరకం తప్పదు. క్రైస్తవుల గురించే చెబుతున్నాను, ప్రభువును నమ్ముకున్న బిడ్డల గురించే చెబుతున్నాను. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మోషే గారు దేవుని పక్షముగా ఉండి వారు ప్రజల్లారా రండి అని పిలవగా లేవీలు వచ్చేసారు మోషే గారి దగ్గర. ప్రతివాడు కత్తును పట్టుకుని, ఎవడైతే పాపం చేశాడో, ఎవడైతే అతిక్రమం చేశాడో, ఎవడైతే విచ్చలవిడిగా తిరుగుతున్నాడో, దేవుని నమ్ముకుని బాప్తిజం తీసుకుని విచ్చలవిడితనమా? క్రైస్తవ్యం అంటే ఆటలా? క్రైస్తవం అంటే నటన? క్రైస్తవం అంటే భయమలేనటువంటి భక్తి చేస్తున్నారు. జాగ్రత్త, ప్రభు చూచుచున్నాడు. ఆయన ఎంత ప్రేమమయుడో, అంత గంభీరమైన వాడు. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. ఎందుకని? నీవు పవిత్రంగా పరలోకానికి వెళ్ళాలి.